వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కు ఇంకా సమయం ఉంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇంకా పోలింగే జరగకపోయినా ఫలితంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. గెలిచేది ఎవరో ఓడేది ఎవరో తెలిసిపోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం బరిలో ఉన్న పార్టీల బలాలను బట్టి చూస్తే ఎంఐఎం అభ్యర్థి గెలుపుకు డోకా లేదు. అయితే ఫలితం ముందుగానే తేలిపోయిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తుంది అంటే అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎం కు తిరుగులేని ఆధిక్యత ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం త్వరలో ముగియనుండటంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీరా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందుగానే ఖరారైపోయింది. ఎంఐఎంకు కాంగ్రెస్ లోపాయికారి మద్దతు ఉండటంతో ఎలక్టోరల్ కాలేజీలో 24 ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నాయి. అయితే మొదట్లో కాంగ్రెస్ ఎంఐఎంల లోపాయికారి ఒప్పందంపై విమర్శలు గుప్పిస్తూ పోటీకి దూరంగా ఉంటానన్న బీజేపీ చివర్లో అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. కాషాయ పార్టీకి కార్పొరేషన్లో 25 ఓట్ల బలం మాత్రమే ఉంది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారు గోముల గౌతమ్ రావును బీజేపీ బరిలో దింపింది. దాంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే ఏదో అద్భుతం జరిగితే తప్పించి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి గెలుపును ఆపడం మోడీ, అమిత్ షా దిగి వచ్చిన అయ్యే పని కాదని అంటున్నారు. ఈ విషయం బీజేపీ నేతలకు తెలియంది ఏమీ కాదు. అయితే ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాత్రమే కాదు, గెలిచేందుకే పోటీ చేస్తున్నామని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. తమ విజయానికి అవసరమైన లెక్కలు తమకున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాషాయ పార్టీ క్రాస్ ఓటింగ్ పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎం అభ్యర్థికే ఉంటుందంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది ఇంకా స్పష్టం కాలేదు. తమకు బలం లేదు, అందుకే పోటీ చేయడం లేదు అంటున్నారే కానీ తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అసలు ఓటింగ్లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ ధైర్యంతోనే బీజేపీ సంఖ్యాబలం లేకపోయినా తమ అభ్యర్థిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎప్పటిలాగే హిందూ కార్డును తెరపైకి తెస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అటో ఇటో తేల్చుకోవాలని కేంద్రం హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇవి దేశ భక్తులు, దేశ ద్రోహి పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ యుద్ధంలో దేశ భక్తులను గెలిపించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురి కావద్దని పరోక్షంగా హెచ్చరించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా 1,00,000 మందికి పైగా హిందువులు, ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన బండి సంజయ్ బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను గుర్తెరగాలన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎంను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే కేంద్ర శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా లేదా అనేదే స్పష్టంగాని తరుణంలో క్రాస్ ఓటింగ్ పై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
అదలా ఉంటే ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా ఉంది. అంతేకాకుండా బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్న ఆరోపణలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానమవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే బీజేపీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరోధించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు హిందూ ఓటు బ్యాంకును పటిష్టపరుచుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఏ దేశమైనప్పటికీ గెలుపోటములు ప్రసక్తి ఎలా ఉన్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు.